గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో మీరు థంబ్నెయిల్ చూసుంటారు కదా, కెఫే స్టైల్లో క్రిస్పీగా చీజ్ బాల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం కెఫేస్కి వెళ్ళినా రెస్టారెంట్స్కి వెళ్ళినా వెజ్లో మెయిన్గా ఈ చీజ్ బాల్స్ ఆర్డర్ చేసుకుని తింటూ ఉంటాము. చాలా బాగుంటాయి, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా. సో ఇంట్లోనే ఒకసారి ట్రై చేద్దామని చేసాము, చాలా బాగా వచ్చినాయి. సో అందుకే వీడియో పెట్టాను, మీరు కూడా ట్రై చేస్తారని. లెట్స్ గెట్ స్టార్టెడ్. మనకి చీజ్ బాల్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పొటాటోస్, చీజ్, బ్రెడ్ క్రమ్స్, కార్న్ఫ్లోర్, చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్, చాట్ మసాలా, ఆనియన్స్ అండ్ కొత్తిమీర. ఫస్ట్ పొటాటోస్ని ఇలా క్యూబ్స్గా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇవి డైరెక్ట్ పీల్ చేసేసి కట్ చేయకుండా కుక్కర్లో పెట్టొచ్చు, ఈజీగా బాయిల్ అయిపోతాయి. బట్ ఇవి చేసిన రోజు మా కుక్కర్ రిపేర్ వచ్చింది, సో అందుకే ఇలా మాన్యువల్గా బాయిల్ చేయాల్సి వచ్చింది. మీరైతే కుక్కర్లో ఒక 3 to 4 విజిల్స్ వేయించండి, సరిపోతుంది, బాయిల్ అయిపోతాయి, బాగుంటాయి కూడా. అండ్ బ్రెడ్ క్రమ్స్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ మనకి ఈజీగా అవైలబుల్ ఉంటున్నాయి, మార్కెట్లో తెచ్చుకోవచ్చు. బట్ మేము ఈ రెసిపీకి మేమే ప్రిపేర్ చేసాము, అవి కూడా ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. పొటాటోస్ ఇలా బాయిల్ అయ్యే లోపల మనము రిమైనింగ్ ప్రాసెస్ చూద్దాము. ఆనియన్స్ ఇలా స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకోవాలి, చాలా చిన్ని పీసెస్గా వీడియోలో చూపిస్తున్నట్టు. అండ్ ఇలాగ కొత్తిమీర కూడా ఇలాగ చిన్నగా కట్ చేసుకోవాలి, క్లీన్ చేసుకొని. మనకి ఇవి చాలా బాగుంటాయి, చిన్నపిల్లలకైతే ఫేవరెట్ స్నాక్ అయిపోద్ది. ఒక్కసారి చేసి పెడితే ఇంకా ఇదే చేసి పెట్టమంటారు. పెద్దలు కూడా బాగా తింటారు ఇష్టంగా. టీ టైం స్నాక్గా పెట్టుకోవచ్చు. గెస్ట్స్ వచ్చినప్పుడు మనము ప్రిపేర్ చేసి వాళ్ళకి ఏదైనా వెరైటీగా చేయాలంటే పెట్టవచ్చు. బ్రెడ్ క్రమ్స్ చేసుకోవడానికి బ్రెడ్ని ఇలా పీసెస్గా చేసుకొని మిక్సీ జార్లో వేసాము, అది ఇలాగా పౌడర్ చేస్తే బ్రెడ్ క్రమ్స్ ప్రిపేర్ అయ్యాయి. అది మనం పౌడర్ రోస్ట్ చేయొచ్చు, బట్ మేము ఇక్కడ రోస్ట్ చేసుకోలేదు. అండ్ చిల్లీ ఫ్లేక్స్ కోసం ఒక 4 to 5 చిల్లీస్, రెడ్ చిల్లీస్ తీసుకొని ఇలాగ మిక్సీ పట్టాము, అంతే చిల్లీ ఫ్లేక్స్ రెడీ అయిపోయినాయి. మనకి పిజ్జా ఆర్డర్ చేసుకున్నప్పుడు చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో ప్యాకెట్స్ వస్తాయి కదా, అవి కూడా స్టోర్ చేసుకోవచ్చు మనము. ఒరిగానో కూడా ఇందులో వేయొచ్చు, బట్ మాకు దొరకలేదు కాబట్టి మేము వేయలేదు. మీకు ఉంటే వేసుకోండి. ఒరిగానో అండ్ ఆమ్చూర్ పౌడరు చాలా బాగుంటుంది ఆ చట్పట్ ఫ్లేవర్తో. ఇక్కడ బాయిల్ అయిపోయినాయి పొటాటోస్, సో వేరే బౌల్లోకి తీసుకొని కూల్ అయ్యాక పీల్ చేసుకుంటాము. పీల్ చేసుకుని మనకి బాల్స్ ప్రిపేర్ అయ్యేలాగా మిక్సర్ ప్రిపేర్ చేసుకోవడమే. చిన్నపిల్లలకి ఇవి ఏది ఇష్టపడరు కదా, మా జోషిక్ అయితే ఏది తినడండి, లైక్ స్నాక్స్ లాంటివి కూడా తినడు. ఇలాంటివి అయితే మంచిగా తింటాడు. అలా తినలేని పిల్లలకి ఇవి ఈజీగా మనం ఇంట్లో చేసుకొని పెట్టుకోవచ్చు, బాగుంటాయి. ఇలాగా స్మాష్ చేసుకోవాలి పొటాటోస్. మనం ప్రిపేర్ చేసుకుని చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్ సరిపడినంత వేసుకోండి. ఫస్ట్ తక్కువ వేసుకోండి, లాస్ట్లో అంతా మిక్స్ అయ్యాక ఒకసారి చూసుకొని మళ్ళీ కలుపుకోండి, అది బెస్ట్ ఎక్కువైపోతే మరి ఏం చేయలేము. అండ్ కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసిన ఆనియన్ పీసెస్ వేసుకోవాలి. ఇలాగ ఆనియన్స్ కూడా వేసి, అండ్ 2 tablespoon బ్రెడ్ క్రమ్స్ కూడా వేసుకోవాలి. ఆ క్రిస్పీనెస్ మనకి రావాలి కదా, సో దానికోసం నేను ఇక్కడ ఈ మిక్సర్లో కూడా 2 tablespoon బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేశాను. అండ్ 1 tablespoon చాట్ మసాలా యాడ్ చేసుకోవాలి. ఈ చిల్లీ ఫ్లేక్స్ స్పైసీనెస్తో, చాట్ మసాలా చట్పట్ ఫ్లేవర్తో ఈ బాల్స్ అనేవి చాలా బాగుంటాయి. చీజ్ బాల్స్ బయట క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఒకటి తినేవాళ్ళు కంపల్సరీ ఒకటి ఎక్కువే తింటారు, 2, 3. మనము బాల్స్ డిప్ చేసుకోవడానికి ఇలా కార్న్ఫ్లోర్ మిక్సర్ తీసుకోవాలి. ఒక 3 tablespoon కార్న్ఫ్లోరు, కొన్ని వాటర్ తీసుకోండి. కార్న్ఫ్లోర్, మైదా 2 కలిపి తీసుకుంటారు, బట్ ఇక్కడ నాకు మైదా అవైలబుల్ లేదు కాబట్టి నేను తీసుకోలేదు. ఇలా కొంచెం అమౌంట్ తీసుకొని ఇలాగ మధ్యలో చీజ్ పెట్టి ఇలా బాల్ చేసుకోవాలి. మొత్తం మిక్సర్ అంతా ఇలాగే చేసుకోవాలి, బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇలాగ మొత్తం చూసారా, ఇన్ని రిమైనింగ్ ప్రాసెస్ చేసే లోపల
డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ హీట్ చేసుకుందాము. ఇలాగ డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకొని హీట్ చేసుకుందాం. ఇది హీట్ అయ్యే లోపల రిమైనింగ్ ప్రాసెస్ చూద్దాము. ఆ బాల్ని తీసుకొని బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసి దెన్ ఆ కార్న్ఫ్లవర్ స్లర్రీలో డిప్ చేయాలి. ఇలాగా డిప్ చేసి అగైన్ మళ్ళీ బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేయాలి. ఆ బాల్ని రోల్ చేసి హీట్ అయిన ఆయిల్లో వేయాలి, వీడియోలో చూపిస్తున్నట్టు. అన్ని బాల్స్కి సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే, మనకి క్రిస్పీగా ఉండే చీజ్ బాల్స్ రెడీ అయిపోతాయి. పిల్లలకి సర్ప్రైజ్గా స్నాక్స్ బాక్స్లో చేసి పెడితే వాళ్ళు చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు. చాలా బాగుంటాయి ఇవి. బయట మనము తినే కన్నా ఇలాగ ఇంట్లోనే హైజీనిక్గా ప్రిపేర్ చేసుకొని తినడం బెస్ట్. ఇక్కడ ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. మీడియం హీట్లో పెట్టుకుంటే మనకి లోపల వరకు కుక్ అవ్వి బాగుంటుంది, ఇలాగ చీజీగా ఉంటుంది. వీడియో ఇక్కడ వరకు చూసారంటే లైక్ చేయండి. మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.